హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి. సాయంత్రం అవుతుంది, 6 అవుతుంది. ఇది ఈవినింగ్ లాగా ఏం లేదండి. నేను ఒక మీషోలో ఒకటి ప్రోడక్ట్ బుక్ చేసినాను అనమాట. ఎందుకంటే మా షెల్ఫ్లో బట్టలు మాత్రం జిగ్జాగ్ అన్నీ మొత్తం ఈ విధంగా ఉన్నది. ఏదైనా పట్టి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉందన్నమాట. అందుకని మేమైతే రెండు బ్యాగులు అయితే బుక్ చేసినాము, నీట్గా లేనందుకు. ఇప్పుడు మొత్తం బ్యాగులు అయితే పేర్చుకుంటామండి. మేము కూడా యూట్యూబ్లో చూసి తీసుకున్నాము బ్యాగులు. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకోసం. అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అదేవిధంగా బట్టలు కూడా దాంట్లో ఎలా అమర్చాలి, ఏ విధంగా పెట్టాలి అని కూడా చూపిస్తాను మీకోసం. చూడండి, ఈరోజే వచ్చిందన్నమాట మార్నింగ్ ప్రోడక్ట్. ఇది ఒక సుమారు అంటే ఒక 7 days అవుతుందా బుక్ చేసి మనం. 7 days అవుతుంది దీనికోసం. ఎందుకంటే బట్టలన్నీ ఏది మంచిగా మడత చేసి పెట్టినా కూడా పిచ్చి పిచ్చి అవుతుంది. ఎవరైనా చూస్తే కూడా చాలా ఇబ్బంది ఉందన్నమాట. అంటే బట్టలు వీళ్ళు సరిగా సర్దుకోవడానికి రాదేమో అన్నట్టు ఉందన్నమాట. అందుకని 2 బ్యాగులు అయితే బుక్ చేసినాము. నేనైతే ఆల్రెడీ చూశాను. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆన్లైన్ చూడాలి కదా. ఆల్రెడీ చూశాను అనమాట. చూసి తీసుకొచ్చాను. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నేనైతే 2 బ్యాగులు అయితే బుక్ చేశాను. ఇవైతే సూట్ కేస్ మాదిరి బాగుందన్నమాట. జిప్ అయితే పైన వస్తుంది. ఇట్లా సూట్ కేస్ మాదిరి ఉంటుంది అన్నమాట. మనం ఏవైనా కానీ దీంట్లో పేర్చుకొని. మా వారావి ఎక్కువ పట్టిసీరలు ఉన్నాయన్నమాట. అవన్నీ ఎంత ఉతికి పెట్టినా కూడా చాలా నీట్గా అనేది లేదనమాట. అందుకని ఇవైతే బుక్ చేశాను. ఇప్పుడైతే దీంట్లో పెడితే నీట్గా పెట్టుకోవడానికి ఉంటుంది. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే బట్టలు తీసి మొత్తం దీంట్లో పేరుస్తాము. చూడండి, బట్టలు అయితే తీస్తాను. మా భార్య బట్టలు అయితే ఫస్ట్ చీరలు అయితే తీస్తాను. ఎందుకంటే చీరలు ఎప్పుడోసారి కట్టేది. ఆమెకి ఎక్కువ యూనిఫామే కదా, యూనిఫామే ఎక్కువ కట్టేది అనమాట. కాబట్టి ఇన్ని చీరలు తెచ్చుకో ఏమైనా వేసుకోవడానికి వస్తుందని తెచ్చుకుంది, కానీ వాడలేదు. ఫస్ట్ చీరలు అయితే పెట్టేద్దాము. ఎందుకంటే సరిపోయిన తర్వాత మనం పెట్టుకుందాం. ఆ పైన కవర్ కూడా అది వద్దులే. చీరలు ఏం లేవా? చీరలు అయితే పెట్టేద్దాం. కొంతమంది అనుకోవచ్చు, చీరలు నువ్వు ఎందుకు మత చేసి పెడుతున్నావని. అదైతే వీడియో తీస్తుంది.
ఆ చీర కూడా పెట్టు. డైలీ యూజ్ పెట్టుకుంటావా ఉండాలి అనే దీంట్లోనే ఉండాలి. దీంట్లో చిన్నగా మాత్రం చేయంత పెద్దగా ఏమి. చూడండి, మనల్ని ఆడవాళ్ళైతే పొందనివ్వరు. నేను మంచిగా పేరుస్తుంటే తర్వాత లేదులే నేను పేర్చుకుంటా, నీ వీడియో వద్దు ఏమొద్దు అని పోయి తానే పేర్చుకుంటుంది. వాళ్ళు ఒప్పుకితం చేసుకుంటారు కదా, అందుకని మనం తీసుకునే వీడియోకి వాళ్ళు టపా పెట్టేసి సర్దుబాటు చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. సరే నేను ఇష్టము, కొంచెం అయితే వీడియో వచ్చింది కదా, బ్యాగులు తర్వాత చూపిస్తా అని నేను ఇంకా పక్కకు జరిగిన. తను సుమారుగా అంటే ఆడోళ్ళ చీరకే జాగా జరుగుతుంది అంటున్నారు కదా, వాడు 2 బ్యాగులు మాత్రం తనకే సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నా. నా బట్టలు అయితే తక్కువే ఉన్నాయి, చూద్దాం. నా బట్టి ఏమన్నా తన ఏమైనా పడితే పెడదాం 2 బ్యాగులు. ఇంకా బ్యాగులు పెట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అవుట్పుట్ ఏ విధంగా ఉందనేది. చూడండి, 3 బ్యాగులు అయితే తయారైనాయి. ఆ సెల్ఫ్లు అయితే ఏం లేవు, మొత్తం ఖాళీ చేసాము. డైలీ యూజెస్ మాత్రం పెట్టుకున్నాం అనమాట. మొత్తం ఇది వచ్చేసి నాదనమాట. ఇవి వచ్చేసి 2 బ్యాగులు నా భార్యవి. తనవి ఎక్కువ ఉన్నాయి, చీరలు ఎక్కువ ఉన్నాయి. వాడకుండా పరంగా ఇట్టే మొత్తం అయితే ఎన్ని పెట్టేసింది. ఇవైతే మొత్తం మంచం కింద పెట్టి ఎప్పుడు యూజ్ అయితే అప్పుడు తీసేసుకున్నాము. చాలా కష్టం, ఉతకాలి, దాంట్లో దొరగొట్టాలి, ఉతకాలి దొరగొట్టాలి, అట్లా ఉందన్నమాట. బ్యాగులు అయితే 3 బ్యాగులు మనం పెట్టుకున్న 235 రూపాయలకి పర్ఫెక్ట్గా బాగుందన్నమాట. గుడ్, చాలా మేలు. ఇంకా 2-3 బ్యాగులు కొనాలంటే కష్టం కదా. ఎక్కడైనా రూమ్ మార్చాలని, రూమ్ షిఫ్ట్ కావాలంటే కూడా బాగా యూజ్ఫుల్ అవుతాయి ఈ బ్యాగులు అయితే. మా ఇద్దరం అయితే దీంట్లోనే మొత్తం సెట్ చేసుకొని పోవచ్చు అనమాట. ఇంతకుముందు ఎట్లా అంటే సంచిలో పెట్టుకొని రూమ్ షిఫ్ట్ చేసినాము. ఇంతకుముందు వేరే రూమ్ లాంటివి, ఆ నుంచి రూమ్కి వస్తేప్పుడు సంచిలో మొత్తం కుక్కి తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే బ్యాగులు అయితే బాగున్నాయి, మీషోలో దొరుకుతాయి. మీరు కూడా తీసుకుంటే మంచిగా, అంటే మీకు యూజ్ అయితే తీసుకోండి, లేదంటే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను.